ఈ రకంగా ఇక్కడ కే వాసు అనే సిఐ కానీ, అక్కడ ఎవరో ఈయన అబ్బనాయుడు సుబ్బనాయుడు అనే ఆయన కానీ, అక్కడ భాస్కర్ అనే ఆయన కానీ, ఇంకా చాలామంది ఉన్నారు కొంతమంది. వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీలకు రౌడీలులాగా ప్రవర్తిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి రౌడీల్లాగా ప్రవర్తించే వారికి మాత్రమే పోస్టింగ్లు ఇస్తాము అంటున్నారు. అది ప్రమాదం. ఇది చాలా ముదురుతుంది వ్యవహారం, గుర్తుపెట్టుకోమని కూడా మనవి చేస్తున్నా. ఈ వ్యవహారం ముదిరితే ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుంది. అణిచివేత నుంచే ధైర్యం పుడుతుంది. మమ్మల్ని అణిచేస్తున్నారు, ఎన్నాళ్ళు ఉంచుతాం, రోజు వచ్చి కొడతాం, ఏం చేస్తాం, ఏదో ఒకరోజు మనం కూడా తిరిగి కొడతాం. అణిచివేత నుంచి ధైర్యం వస్తుంది, అణిచివేత నుంచి తిరుగుబాటు వస్తుంది, అణిచివేత నుంచే విప్లవం వస్తుంది. ఇది చరిత్ర చెప్పిన సత్యం. రోజు అణిచేస్తే అణిగి ఉండలేము స్వామి, ఎక్కడో తిరగబడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది గమనించాలని అడుగుతా ఉన్న పోలీసు వారిని. మళ్ళీ అడుగుతా ఉన్న డీజీపీ గారు, మాకు అపాయింట్మెంట్ ఇవ్వండి, మేము చెప్పే గోడు వినండి, చేస్తే చేశారు లేకపోతే లేదు. ప్రజాస్వామ్యంలో అది మా హక్కు, దట్ ఈజ్ యువర్ డ్యూటీ. అది కూడా చేయట్లే ఆయన. ఏం చేయాలి?